చిన్నత్తయ్య గారు, పాలిచ్చేసాను, నా పని అయిపోయింది. మీ కొంట్లో బాలేదు కదా, తలనొప్పి అవునా? ఇవాళ నేను వంట చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. తీపి వంటకం ఏదో చేస్తున్నట్టున్నారు. అవును, పూర్ణం బొబ్బట్లు చేస్తున్నాం. కాని సఖు, వత్సలకి అనారోగ్యంగా ఉందని తనను వెళ్లి విశ్రాంతి తీసుకోమంటున్నావు నువ్వు. వత్సల బొబ్బట్లు ఎంత బాగా చేస్తుందో తెలుసా? రుచిగా ఉంటాయి, మృదువుగా, కమ్మగా ఉంటాయి. మరిప్పుడు వత్సల వెళ్లి విశ్రాంతి తీసుకుంటే నేను బొబ్బట్లని ఇలా మర్చిపోయానేంటి? మన యమున ఉందిగా, నా కూతురికి చిన్నప్పటి నుంచి వంట చేయటం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ బయట కొంగు పట్టుకుని ఎప్పుడూ వంటగదిలో తన వెనకే తిరుగుతూ ఉండేది. గుర్తుందా వత్సలా? అవును, నిజమే. చిన్నతనంలో వంటింట్లోకి వచ్చి సాయం చేసేది. చిన్నతనంలో అంటున్నావు అంటే ఇప్పుడు నేను ఏ పని చేయట్లేదా? చచా, తను అలా అనలేదు. ఇప్పుడు వత్సలకి తలనొప్పిగా ఉంది, మరి తనకి బదులు బొబ్బట్లు ఎవరు చేస్తారు? వాటిని చేయటం చాలా కష్టం కదా. నా మరదలు అన్నపూర్ణ, వత్సల చిన్న కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి వంటగదికి అంకితమైపోయింది. ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటుంది. శరీరానికి కాస్తైనా విశ్రాంతినివ్వాలి. ఇప్పుడు రెండో తరం కోడలొచ్చింది, కూతురుంది. నువ్వు హక్కుగా విశ్రాంతి తీసుకోవెళ్ళు. వెళ్ళు. ఇవ్వు శంభూబాబుని నాకివ్వు. ఇవ్వమ్మా. రారా నా బంగారు కొండ, ఆ పాలిలా ఇవ్వు. శంభూబాబు, ఈరోజు నీకు మీ తాతయ్య పాలు తాగిస్తాడు, సరేనా? అమ్మకి చాలా పనుందిరా. కూర్చో, కూర్చుని పప్పు నూరు. త్వరగా పెడదామా? మనం పక్షుల్ని చూద్దాం. పద పద. నీకే మాయరోగమే ఇక్కిలిస్తున్నావు? పిలిచావా యమునా? లేదు లేదు, మిమ్మల్ని పిలవలేదు. సకుని సరదాగా ఆట పట్టిస్తున్నాను. భలే భలే భలే, బావుంది. ఇలాగే నువ్వు ఆడుతూ పాడుతూ పనిచేయాలి. అప్పుడు సమయం గడిచినా తెలీదు, పనులు చకచకా పూర్తయిపోతాయి యమునా. నోటితో పాటు చేతులకు కూడా పని చెప్పు. బొబ్బట్లు మధ్యాహ్నం భోజనంలో తినడానికి, రాత్రికి కాదు. శంభూబాబు, మీ అమ్మకు చెప్పు, నేను గమనిస్తున్నాను అని చెప్పు. పది నాన్న, మనం వెడదాం. భలే భలే. ఏంటి అసలు ఏమైంది? మా వదిన తిట్టిందా? లేదండి, ఆవిడెక్కడుంది? మరి ఇంకెవరు? బావగారు. ఏంటి, మా అన్నయ్య నిన్ను తిట్టాడా? లేదండి, ఆయన నా మీద సానుభూతి చూపించారు. ఈ ఇంట్లో నేను చేస్తున్న చాకిరీని ఆయన గుర్తించారు. ఈ ఇంట్లో నన్ను మొట్టమొదటిసారిగా ఒకరు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అంతేకాదు, యమునని సక్కుకి సహాయం చేయమని చెప్పారు. అరే, భలే భలే భలే. అంటే మా అన్నయ్య ఇంటి అధికార పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడన్నమాట. చూస్తూ ఉండవచ్చరా, ఆ మహమ్మారిని కూడా మా అన్నయ్య గాడిలో పెడతాడు. ఇకపై వదిన తన ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అన్నయ్య ఒప్పుకోడు. ఏంటి, ఎందుకిలా అరిచావు? ఏమైంది? ఏం లేదక్క, నువ్విలా వంటగదిలో శ్రద్ధగా కూర్చొని పనిచేస్తుంటే ఆశ్చర్యపోయాను. నన్నేం చేయమంటావు? సకు రాజ్యంలో నేను పనిచేయాలని రాసి పెట్టుంది. సకుని చూసి నేర్చుకోమని నువ్వే చెప్పావుగా. నువ్వు సంతోషపడుంటావులే. మరేం పర్వాలేదు యమున వదిన, నేను చేస్తాను. అరే, నువ్వు ఊరుకో సకు.